ఇక పోతే ఇక పట్టంచేరు నియోజకవర్గం విషయానికి వస్తే ఇక నీలం మధు ముదిరాజు మైపాల్ రెడ్డి గారు అయిపోయింది అనుకుందాం. నీలం మధు ముదిరాజ్ అనే వ్యక్తి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఫేక్ డాక్యుమెంట్లు ఆల్రెడీ రిజిస్ట్రేషన్లు అయిన తర్వాత మళ్ళా డబల్ రిజిస్ట్రేషన్లు చేయించి అప్పనంగా కొట్టేస్తున్నాడు వెంచర్లు. అప్పనంగా సామాన్యుల కష్టం అది. మీ లెక్క ఎవరినో తొక్కి పైకి రాలే. మీ లెక్క ఆ వెంకటరామిరెడ్డి దగ్గర కలెక్టర్ ఉన్నప్పుడు కాలు మొక్కి పైసలు సంపాదించలే. వాళ్ళు కష్టపడి వచ్చిన జీతాలతో తినకుండా వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం కూడబెట్టి ఆడవాళ్ళు బంగారాలు అమ్మి ల్యాండ్లో మా పిల్లల చదువుకో లేకపోతే ఆడపిల్ల పెళ్లికో ఉంటారు, ఆ ఉసురు తగిలి సర్వనాశనం అయిపోతారు. ఆల్రెడీ అవుతున్నారు. ఫేక్ రిజిస్ట్రేషన్లు, ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ డబుల్ రిజిస్ట్రేషన్లు తీసుకొచ్చి తిరుగుతూ ఉంటే ఆయన ఏ వీడియో చూడండి, పక్కన రేవంత్ రెడ్డి లేకపోతే రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, అన్నా నువ్వు ఇంత తీసుకో, ఈ ల్యాండ్ సెటిల్మెంట్ ఉంది నాకు ఇంత ఇచ్చేసేయి. ఇక్కడ కాకుండా పక్క రాష్ట్రంలో పోయి ఆయన వాళ్ళు చేస్తారా లేదా పక్కన పెట్టు, ఫోటో అయితే దిగుతాడు పోయి, ఇగో ఇట్లా ఫోటో దిగి ఇంకేదో చేస్తున్నట్టు. ఇంకెన్ని రోజులు మీ ఆగడాలు, ఇంకెన్ని రోజులు ఈ ఫేక్ రిజిస్ట్రేషన్లు? పట్టంచేరు రిజిస్ట్రేషన్లే బోగస్ అండి. పట్టంచేరులో భూములు కొనకండి దయచేసి, నేను అడుగుతున్నా. నేను పట్టంచేరులో ఎవరు కూడా ల్యాండ్స్ కొనకండి, అక్కడ లెక్కలు తేలే వరకు. ఒక్కటే ల్యాండ్ మీద 3-4 ఉంటాయి డాక్యుమెంట్లు. ఏందో అర్థం కాని పరిస్థితి. ఒక పెద్ద మాఫియా పట్టంచేరు అంటేనే మాఫియా. మా పట్టంచేరు ప్రజలు కాదండి, అక్కడ ఉన్నటువంటి లీడర్స్, సిండికేట్ పాలిటిక్స్, బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాను. పట్టంచేరులో భూములు కొనకండి, అక్కడ లగ్జూరియస్ అపార్ట్మెంట్స్ ఉంటే కొనకండి. ఇన్వెస్టర్లు ఎవరన్నా రండి బాబు రండి లోన్లు ఇస్తామంటే కూడా కొనకండి. గోల్డెన్ కి పరిస్థితి ఏంది? గవర్నమెంట్ ల్యాండ్లో కట్టినటువంటి గోల్డెన్ కి రంగనాథ్ గారు పోయి బుల్డోజ్ చేస్తామన్నారు. నేను అడుగుతున్నా, రంగనాథ్ సార్ని అడుగుతున్నా, ఏమైంది మీ గోల్డెన్ కి? బుల్డోజ్ చేసిరా? ఏమైంది గోల్డెన్ కి? బుల్డోజ్ చేసిండ్రా? మీరు అమ్ముడుపోతున్నారా లేకపోతే మీ హైడ్రా ఆఫీసర్లు అమ్ముడుపోతున్నారా? ఎవరు అమ్ముడుపోతున్నారు? డైరెక్ట్గా మీ పేరు వినబడతా ఉంది, అమ్ముడుపోతున్నారు. మా వెనకాల హైడ్రా అండదండలు ఉన్నాయి, నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటున్నారంటే మరి మీరా? హైడ్రా అమ్ముడుపోతుందంటే ఎవరు? మీరా లేకపోతే అక్కడ ఉన్నటువంటి పట్టణచేరులో ఉన్నటువంటి ఆ జోన్లోకి వచ్చేటువంటి మీ హైడ్రా ఆఫీసర్లు అమ్ముడుపోయేది? నేను అందుకే అంటున్నా ప్రజలారా, అక్కడ గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేసి ఏదో ఎన్ఓసీలు తెచ్చుకొని, చెరువులు కుంటలు కబ్జా చేసి ఎన్ఓసీలు తెచ్చుకొని, మళ్ళీ దాని మీద ఇంకొక రిజిస్ట్రేషన్ ఉంటుంది, మళ్ళీ దాన్నే ఇంకొక రిజిస్ట్రేషన్ చేసే సబ్ రిజిస్టర్ దేవుడు. పట్టంచేరు సబ్ రిజిస్టర్ దేవుళ్ళు వాళ్ళు. లాస్ట్ 10 సంవత్సరాల సబ్ రిజిస్టర్లు దేవుళ్ళే, ఇప్పుడు సబ్ రిజిస్టర్లు కూడా దేవుళ్ళే. చేసిన రిజిస్ట్రేషన్లే మళ్ళీ చేస్తారు వాళ్ళు. బల్ల కింద చెయ్యి, బల్ల పైన సంతకం. ఇది పట్టంచేరు పరిస్థితి. పాపం మొన్న ప్రెస్ మీట్ కూడా పెట్టింది సోమాజిగూడలో నీలం మధు ముదిరాజ్ మీదనే. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నీలం మధు ముదిరాజ్ గారు వాళ్ళ లేఅవుట్లు వాళ్ళ వెంచర్ కబ్జా పెట్టిండ్రు, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు, బ్లాక్మెయిల్ చేసిండ్రు అని చెప్పి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండ్రండి. నేనేదో చెప్తున్నాను కాదు, పెట్టిండ్రు ప్రెస్ మీట్ సోమాజిగూడలా. అంటే చెప్తున్నా, దొంగల రాజ్యం ఎట్లా నడుస్తుంది, ఎట్లా ముందరికి వెళ్తున్నారు వీళ్ళు. ఎంత ఘోరంగా బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉంటే. ఇప్పుడు మాట్లాడండి దయచేసి, ముదిరాజ్ పెద్దలారా, ముదిరాజ్ బిడ్డలారా. మరి ప్రెస్ మీట్ పెట్టినోడు అబద్ధం చెప్పినోడు కాదు కదా, డాక్యుమెంట్స్ పట్టుకొని వాస్తవాలను తీసుకొచ్చి. ఇప్పుడు మాట్లాడండి దయచేసి. కొంతమంది పెద్దలు, కొంతమంది మిత్రులు, నా సహోదరులు, నా అన్నతో సమానమైనటువంటి నా ముదిరాజ్ అన్నలు కొంతమంది ఒకానొక సమయంలో నీలం మధు గురించి మాట్లాడినప్పుడు నాకు కాల్ చేసినారు. కాల్ చేసి, అమ్మ ఎందుకమ్మా అట్లా అమ్మ ముదిరాజ్ వెనకాల పడ్డావు అది ఇది అంటే, అన్న నేను ఒకటే చెప్తా, మరి ఆయన ముదిరాజా రెడ్డియా మీరు దయచేసి కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మీరు మాట్లాడండి. నేను ఎప్పుడైనా సామాన్యుల పక్షాన మాట్లాడతానన్నా, దయచేసి కమ్యూనిటీ క్యాస్ట్ నా దగ్గర తీసుకురాకండి. ఆయన జరిగినటువంటి అతను చేసినటువంటి దోపిడీ గురించి మాట్లాడండి, చేసినటువంటి కబ్జాల గురించి మాట్లాడండి. ఏదైతే కబ్జాలు చేస్తున్నాడో వెంచర్లు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి
దేవాదాయ శాఖ భూములు వేణుగోపాల స్వామి టెంపుల్ ఆలయ భూములు ఎట్లా కొట్టేసినారు అప్పనంగా. సో వాటి గురించి కూడా మీరు మాట్లాడాలా. మీ కమ్యూనిటీలో ఒకరు తప్పు చేసినప్పుడు ఆ తప్పు చేసిన వాళ్ళ తుప్పు వదిలించే బాధ్యత కూడా ఆ కమ్యూనిటీ పెద్దలు తీసుకోవాలి దయచేసి. ఎందుకని ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరము. మంచి చేసినప్పుడు మెచ్చుకుంటున్నప్పుడు, తప్పు చేసినప్పుడు వేలెత్తి చూపించాలి, లేకపోతే మన వేలు మనమే పొడుచుకున్న వాళ్ళమైతామన్నా అని కూడా నేను అభిప్రాయపడతా ఉన్నా. దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నా, నేను ఎవరైతే పెద్దలు ఉన్నారో ముదిరాజు సంఘంలో వాళ్ళు మాట్లాడండి, ఇట్లాంటి కబ్జాలు చేయొద్దు, అటువంటి పాపం మనం మూట కట్టుకోవద్దు అని చెప్పండి. వాళ్ళు ఏడుస్తున్నారు సార్, ఆ పాపం ఊరికేనే ఉసురు పోదు. వాళ్ళు బంగారాలు అమ్మి వాళ్ళ ల్యాండ్లలో కుదబెట్టి పెట్టిన పాపం ఎవరికి పోతుంది సార్ అన్న, ఎవరికి పోతుంది? సో దయచేసి ఏం జరుగుతోంది ఫీల్డ్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. ఎందుకంటే డెఫినెట్గా పటంచేరు ఆడబిడ్డగా, ఎందుకంటే నా తల్లిగారి ఊరు కాబట్టి నేను ఎక్కువ ఫోకస్ పెడతా పటంచేరు మీద. అన్ని విషయాలు మాట్లాడతాం. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద, ప్రతి ఒక్క లీడర్ మీద కూడా నా మానిటరింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ ప్రజల మీద ప్రేమ. డెఫినెట్గా మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. ఎంత బురద కలినా మాట్లాడుతూనే ఉంటాను. నా గొంతు మూగబోదు, నేను వస్తేనే మూగబోతుంది, అది గుర్తుపెట్టుకోండి. సో ముందుగా ఆ కబ్జాల సంగతి ఏంటో తేల్చాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను పెద్దలకు.